హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకు ఊహించని షాక్ అయితే తగిలింది. ఇక నుంచి ఇవన్నీ బంద్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిలిపివేసిందండి. ఇక కోవిడ్ వేళ ఉద్యోగులు తమ వైద్య ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లయితే ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది, నోటిఫికేషన్ కూడా జారీ చేసిందండి. ఇక కోవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని ఈపీఎఫ్ తీసుకుని రావటం జరిగింది. మొత్తానికైతే రెండో వేవ్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలి అని చెప్పి దాదాపు 4 ఏళ్ళుగా అందుబాటులో అయితే ఉంది. తొలుత ఈసారి మాత్రమే అడ్వాన్స్ పొందే అవకాశం కల్పించిన తర్వాత పలుమార్లు విత్డ్రా చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించారండి. ఇందులో భాగంగానే 3 నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా మొత్తానికైతే ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉన్న 70% వరకు కూడా మొత్తం విత్డ్రాకు అనుమతించారు. దీనికి సంబంధించి కోవిడ్ సమయంలో చాలామందికి ఈ సౌకర్యం సహకరించిందండి. అయితే ఈ నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ని మరికొందరు ఇతర అవసరాలకి కూడా వాడుకుంటున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్ సేవింగ్స్పై ప్రభావం పడుతుందని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారు. అడ్వాన్స్ సదుపాయం నిలిచిపోయినప్పటికీ కూడా ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకి ఉపసంహరించేందుకు వెసులుబాటు అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్